నమస్తే అండి. కరెంట్ అఫైర్స్ 2025 ఈ సెషన్‌లో, ఈ వీడియోలో భగవద్గీత ఇక నాట్య శాస్త్రాకి యునెస్కో హానర్ వచ్చిందనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ కల్చర్ పర్స్‌పెక్టివ్‌లో. యునెస్కోకి సంబంధించి ఏ హానర్ వచ్చినా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా హానర్ ఐ మీన్ రికగ్నిషన్ వచ్చినా, లేకపోతే ఇంకేదొచ్చినా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే యునెస్కోవి చాలా తక్కువ హానర్స్ ఒస్తాయి. సో, దీంట్లో యూజువల్‌గా మీరిప్పుడు నాకు తెలిసి మీరందరూ దాదాపుగా న్యూస్‌లో చదువుంటారు. కానీ న్యూస్‌లో ఉట్టి భగవద్గీత గురించి, నాట్యశాస్త్ర గురించి చెప్పుంటారు. కానీ అసలు యునెస్కో ఈ హానర్ గురించి ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన అన్ని హానర్స్ ఇది 13 అండ్ 14 ఇది. 14 డాక్యుమెంట్స్‌ని లిస్ట్ చేయడం జరిగింది. సో, 14 డాక్యుమెంట్స్‌లో మిగతా 12 ఏంటి? ఫస్ట్ లిస్ట్ చేసిన డాక్యుమెంట్ ఏంటి? ఇవన్నీ డీటెయిల్స్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే ఎగ్జామ్‌లో బ్యాక్‌గ్రౌండర్స్ కూడా అడుగుదాం అనుకుంటారో, అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్ అవుతాయి. టు బిగిన్ విత్ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ అని అంటారు దీన్ని. ఈ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ 1992లో లాంచ్ అయింది. కాకపోతే 1997 నుండి లిస్ట్ చేస్తున్నారు. అయితే దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ డాక్యుమెంటరీ హెరిటేజ్. డాక్యుమెంటరీ హెరిటేజ్ అంటే బుక్స్ ప్రాముఖ్యత అంటే చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలని ప్రిజర్వ్ చేయడము, వాటిని ప్రమోట్ చేయడం. ఒక్కసారి ఆ లిస్ట్‌లోకెళ్తే అదొక రికగ్నిషన్ అన్నమాట. వరల్డ్ వైడ్ ఆ బుక్ గురించి తెలుస్తది. జనాలు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో, ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ డాక్యుమెంటరీ హెరిటేజ్. అయితే దీంట్లో యూనివర్సల్ వాల్యూ అంటే యూనివర్సల్ అపీల్ ఉన్నవి ఎట్లాంటి వాటిని సెలెక్ట్ చేస్తారు అంటే బాగా ప్రాచీనమైన ఇది ఉండి, మన సివిలైజేషన్ మీద, మన లైఫ్ మీద, మన కల్చర్ మీద ఇంపాక్ట్ ఉన్న వాటిని, మన హిస్టరీ మనకు చెప్పే డాక్యుమెంట్స్‌ని సెలెక్ట్ చేస్తారు. అయితే 1997లో స్టార్ట్ అయింది. 2017-2023 మధ్యలో ఏది రిజిస్టర్ అవ్వలేదు. యూజువల్‌గా పర్ కంట్రీ 2 తీసుకుంటారు. అయితే నేనిప్పుడు అన్నాను గదా! ఇండియాకి 14 ఉన్నాయని. ఇండియాకి 14 ఎక్స్‌క్లూజివ్ కాదు. కొన్ని వేరే కంట్రీస్‌తో గూడా మనం షేర్ చేసుకుంటాం. ఎందుకంటే హిస్టారికల్‌గా కొన్ని వేరే కంట్రీస్ తో కూడా ముడిపడి ఉన్నాయి. సో 14 మనకి ఎక్స్‌క్లూజివ్ కాదు. అయితే ఈ ఇయర్ మనకి రెండిటికి రికగ్నిషన్ వచ్చింది. ఒకటి భగవద్గీత, ఇంకొకటి భరత్ మునీస్ నాట్య శాస్త్ర. నాట్య శాస్త్ర ఇండియా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌కి బేసిస్. సో వీటికి 2025లో రికగ్నిషన్ వచ్చింది. కాబట్టి 2024లో దేనికి రికగ్నిషన్ వచ్చిందో కూడా అడుగుతారు. లెట్స్ లుక్ ఎట్ దీస్ డీటెయిల్స్. ఈ రికగ్నిషన్ ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఇండియన్ కల్చర్‌ని, ఫిలాసఫీని వరల్డ్ స్టేజ్ మీద చూపిస్తాం. ఫిలాసఫీ ఎందుకు అంటే భగవద్గీత మొత్తం ఫిలాసఫికల్ బేసిసే ఉంటది. సో, మన కల్చర్‌ని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది కల్చర్ కిందకొస్తది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో మ్యూజిక్ వస్తది. ఆహ్, ఆహ్, అదేంటి డాన్స్ వస్తది, డ్రామా వస్తది, ఫోల్క్లోర్ ఇవన్నీ వస్తాయి. అయితే ఆహ్, దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియన్ టెక్స్ట్‌కి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ రావడం మెయిన్ ఇంపార్టెన్స్. మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ గురించి నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. స్టూడెంట్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాము, ఎట్లా చదువుదాం అన్న వాళ్ళకి ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నంబర్స్ ఉన్నాయి. అట్లాగే లైవ్ క్లాసెస్ అవుతున్నాయి గ్రూప్ 1, గ్రూప్ 2కి బ్యాచ్‌లో. ఆహ్, స్టార్ట్ అయింది బ్యాచ్. పాలిటీ, జియోగ్రఫీ జరుగుతుంది. హిస్టరీ స్టార్ట్ అవ్వబోతుంది. సో, దీంట్లో జూమ్‌లో లైవ్ ఉంటుంది. దాని తర్వాత రికార్డెడ్ వీడియోస్ యాక్సెస్ ఉంటుంది. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్. ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. మూవింగ్ ఫార్వర్డ్ టెలిగ్రామ్ ఛానెల్ స్టార్ట్ చేసింది శిఖర. టెలిగ్రామ్‌లో మీకు ఇన్ఫోగ్రాఫిక్స్, క్వెషన్స్ ఇవన్నీ షేర్ చేస్తారు. సో, టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. నౌ మూవింగ్ ఫార్వర్డ్ భగవద్గీత ఎసెన్స్ బేసిక్‌గా భగవద్గీత మనందరికీ తెలుసు. ఇట్ వాస్ ఎ డైలాగ్ బిట్వీన్ అర్జున అండ్ ఇంకా అర్జునుని మధ్యలో జరిగిన సంభాషణని మనం భగవద్గీత అంటాం. కురుక్షేత్రలో జరుగుతది. అయితే మనకి ఫ్యాక్చువల్ క్వెషన్స్ అడిగే దగ్గర 700 వర్సెస్ అక్రాస్ 18 చాప్టర్స్ ఇట్లాంటివి ఎక్కువ అడుగుతారు. భగవద్గీత చాలా టెక్స్ట్‌కి బేసిస్ లాగా కన్సిడర్ చేస్తారు. దీంట్లో బేసిక్‌గా డ్యూటీ, ధర్మ, కర్మ సిద్ధాంతాన్ని భగవద్గీత బాగా ప్రమోట్ చేస్తుంది. ఆహ్, ప్రార్థన, డివోషన్, లిబరేషన్ వీటి గురించి మాట్లాడుతది. వరల్డ్ వైడ్ చాలా భాషలలోకి ట్రాన్స్‌లేట్ అయిన అతి తక్కువ బుక్స్‌లో భగవద్గీత ఒకటి. దాని తర్వాత నాట్యశాస్త్ర సెకండ్ సెంచరీలో రాసినట్టు ఆహ్, ఆహ్, ని అంటే
రాసారు అంటారు. దీన్ని రాసింది భరతముని. మన పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కింద డాన్స్, డ్రామా, మ్యూజిక్ వస్తాయి. సో, ఇండియన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి ఇది బేసిస్ అవుతుంది. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి బేసిస్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంతకు ముందు ఉన్నాయి తెలియాలి కదా! అవన్నీ ఈ డీటెయిల్స్. ది ఐఏఎస్ తమిళ్ మెడిసినల్ మాన్యుస్క్రిప్ట్ కలెక్షన్ ఇది ఫస్ట్ లిస్ట్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాక్యుమెంట్ టు బి లిస్టెడ్ ఆన్ ద యునెస్కో లిస్ట్. యునెస్కో మెమరీ లిస్ట్ ఏంటి అంటే ఇది ఐఏఎస్ తమిళ్ మెడికల్ మాన్యుస్క్రిప్ట్ కలెక్షన్. దాని తర్వాత సెకండ్ శైవ మాన్యుస్క్రిప్ట్స్. ఈ శైవిజం కి సంబంధించిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవి. దీంట్లో సిద్ధ మెడిసిన్స్ గురించి కూడా చెప్పారు. అంటే దీంట్లో కొంచెం డీటెయిల్ గా వెళ్ళాలి అనుకుంటే మెడిసినల్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసిన మాన్యుస్క్రిప్ట్స్ అంటే ఇది సిద్ధ మెడిసినల్ సిస్టమ్స్ గురించి చెప్పారు. సిద్ధ ఇస్ తమిళనాడు బేస్డ్. ఇప్పుడు మీకు ఆయుష్ లో సిద్ధ కూడా వస్తున్నారు. ఎంతమందికి ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఆయుష్ లో మనం ఆయుర్వేద అంటాం కదా, దాంట్లో సిద్ధ కూడా వస్తుంది. సిద్ధ మెడికల్ సిస్టమ్ కూడా వస్తుంది. దాని తర్వాత రిగ్వేద చాలా చాలా ఇంపార్టెంట్. మీకు క్రొనాలజీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రిగ్వేద ఎప్పుడు ఏ ఇయర్ లో రికగ్నైజ్ అయింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రిగ్వేద ఫస్ట్ లిటరరీ డాక్యుమెంట్ కన్సిడర్డ్ as వన్ ఆఫ్ ద ఫస్ట్ డాక్యుమెంట్స్ వరల్డ్ వైడ్. దీన్ని 2007 లో ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది. అయితే ఋగ్వేద సంహితలో ఎన్ని మంత్రాస్ ఉంటాయి, ఎన్ని మండలాస్ అంటే చాప్టర్. మండలాస్ లో మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. వాటిని అనువకాస్ అంటారు. అనువకాస్ లో హైమ్స్ అంటే మంత్రాలు ఉంటాయి. వాటిని సూక్తాస్ అంటారు. పురుష సూక్త పురుష సూక్తాన్ని మనం కాస్ట్ సిస్టమ్ కి బేసిస్ అంటాము. పురుష సూక్త అన్నది 10th మండల ఆఫ్ ద ఋగ్వేదాలో ఉంటుంది. సో అట్లా ఋగ్వేద గురించి తెలవాలి. తర్వాత తారీఖే ఖాందానే తైమూరియత్. ఈ ఖాందానే తైమూరియత్ అన్నది తైమూరిత్ వాళ్ళ హిస్టరీకి సంబంధించింది. ఇది ఇండియా ఇరాన్ రెండు దేశాలకు సంబంధించింది. నేను మీకు ఇంతకు ముందు చెప్పిన కదా, ఎక్స్క్లూజివ్ ఇండియా కొన్ని ఉంటాయి, ఇండియా వేరే కంట్రీతో షేర్ చేసుకునేది కొన్ని ఉంటుందని. ఇది ఇండియా ఇరాన్ వాళ్ళ హిస్టరీ ట్రేస్ చేస్తారు. బేసిక్ గా ముఘల్ ఎంపరర్ మొహమ్మద్ అక్బర్ వాళ్ళ ఆయన ఫ్యామిలీకి చెందిన పూర్వీకులు, యాన్సిస్టర్స్, ఆ హిస్టరీ అంతా దీంట్లో ట్రేస్ అవుతుంది. తర్వాత మనకి లఘు కళ, చక్ర, తంత్ర, విమల ప్రభ ఇది కూడా రికగ్నైజ్ అయింది. ఇది టిబెటియన్ బుద్ధిస్ట్ టెక్స్ట్, కాకపోతే ఇండియన్ రూట్స్ ఉంటాయి దీనికి. సో మనం ఇది ఇండియా కింద పరిగణిస్తాం. తర్వాత శాంతినాథ చరితని 2013 లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది 16th తీర్థంకర, జైన్ తీర్థంకరకి సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ గిల్గిట్ మనుస్క్రిప్ట్ ని కూడా 2017 లో రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఈ గిల్గిట్ మనుస్క్రిప్ట్ అన్నది ఒక్క ఇండియాకి సంబంధించింది కాదు, డిఫరెంట్ కంట్రీస్ కి స్ప్రెడ్ అక్రాస్ అయి ఉంటది. దాని తర్వాత మైత్రేయ వరకరంకర ఇది మనకి 2017 లో రికగ్నైజ్ అయింది. పాలా పీరియడ్ కి సంబంధించిన మెనుస్క్రిప్ట్ ఇది, డాక్యుమెంట్ ఇది. తర్వాత అభినవ గుప్తా ఇది 2023. దాని తర్వాత 2024 లో రామచరిత్ర మానస్ గోస్వామి తులసీదాస్ రాసిన రామచరిత్ర మానస్. దాని తర్వాత పంచతంత్ర చాలా చాలా ఇంపార్టెంట్. పండిత్ విష్ణు శర్మ సంస్కృత్ లో రాశారు. స్టోరీ విత్ స్టోరీ అని అంటారు ఇది. దాని తర్వాత లాస్ట్ లోకన 2024 లో రికగ్నైజ్ చేశారంటే మనకు 2024 లో 3 ఉన్నాయి, కానీ 2 ఎక్స్క్లూజివ్ ఇండియా, ఒకటి ఇండియా వేరే కంట్రీతో కూడా షేర్ చేసుకునేది. సో రామచరిత్ర మానస్ ఒకటి అయితే, తర్వాత పంచతంత్ర ఇంకొకటి అయితే, ఈ శ్రద్ధయ లోకన అన్నది మూడోది. ఈ 3 2024. సో మీకు దీని మీద వచ్చే క్వశ్చన్స్ మనం ఒకసారి చూసుకుంటే 2025 భగవద్గీత నాట్యశాస్త్ర ఎవరు రాశారు, భగవద్గీతలో ఎన్ని వర్సెస్ ఉంటాయి, ఎన్ని చాప్టర్స్, అది ఇంపార్టెంట్. తర్వాత మనకి ఫస్ట్ రికగ్నైజ్ చేసిన మనుస్క్రిప్ట్ ఏది అన్నది ఇంపార్టెంట్. తర్వాత ఋగ్వేదాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారని అడుగుతారు. లాస్ట్ కి మనకి ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్న 2024 లో రికగ్నైజ్ అయిన 3 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. అట్లాగే మనకి యునెస్కో ఈ ప్రోగ్రామ్ గురించి తెలియాలి, ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది తెలిస్తే చాలు. ఇది మీకు యూపీఎస్సీకి ఇంపార్టెంట్, టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీకి ఇంపార్టెంట్. బికాస్ కల్చర్ పర్స్పెక్టివ్ లో ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. సో ఇదండి 2025 యునెస్కో లిస్ట్ లో ఇంక్లూడ్ అయిన భగవద్గీత ఇంకా నాట్య శాస్త్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చెప్పిన పాయింట్స్ లో క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వస్తాయి అన్నది చెప్పాను కదా.
వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి బెనిఫిట్ అవుతుంది. థాంక్ యూ.